టెట్ క్వాలిఫైడ్ టీచర్. ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రంలో భాగంగా గణిత బోధన అభ్యసన శాస్త్రం అండి. దాంట్లో మొదటి చాప్టర్ అయినటువంటి గణిత శాస్త్రం అర్థం స్వభావం పరిధిలో కొన్ని బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇవన్నీ ఆల్రెడీ మనం అంతకుముందు తెలుగు అకాడమీ బిఎడ్ వాళ్ళది ఇచ్చినటువంటి సమాచారంలో మనం చూసుకున్నామండి. నెక్స్ట్ కొన్ని ప్రాక్టీస్ బిట్లు ఇప్పుడు చేయబోతున్నామండి. ఇవన్నీ ఈ సమాచారం మొత్తం అక్కడ ఇవ్వబడింది. ప్రాక్టీస్ బిట్లు చూడండి. గణితము అంటే అవసరమైన నిర్ధారణ రాబట్టే శాస్త్రము అని నిర్వచించిన గణిత శాస్త్రవేత్త ఎవరండి? బెంజమిన్ పియర్స్. క్రింది వారిలో గణిత స్వభావానికి సంబంధించిన అంశము తార్కికమైనది అయితే తార్కికమైనది కాదు అని ఇచ్చారు, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ గణిత శాస్త్రవేత్తల ఇచ్చిన నిర్వచనాలను జతపరచండి. ఫ్రాన్సిస్ బేకన్. చూడండి, సకల శాస్త్రాలకి మూలాధారం గణితం. అరిస్టాటిల్ సంఖ్య రాశి కాదు పరిమాణ శాస్త్రం. అరిస్టాటిల్ పరిమాణ శాస్త్రం. బెల్ సంఖ్యా రాశి మాపనల శాస్త్రం, విజ్ఞానమే గణితము అని చెప్పారు. ఆగస్టు కోమ్టే నేనేం చెప్పా, పరోక్ష మాపనము అని చెప్పారు. ఈ శాస్త్రవేత్తలు ఈ విధంగా జతపరిచే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ శాస్త్రవేత్తలు గణిత శాస్త్రవేత్తల సంబంధించిన నిర్వచనాలను ఈ విధంగా జతపరిచి ఇస్తున్నారండి ఈ మధ్యకాలంలో డిఎస్సిలో. ప్రతి డిఎస్సిలో ఈ విధంగా బిట్ ఒకటి తప్పనిసరిగా వస్తుంది. ఆర్యభట్ట పై విలువను ఏమని తెలియజేశారండి? 3.1416గా తెలియజేశారు. గణిత శాస్త్ర చరిత్రను తెలుసుకోవటం వల్ల విద్యార్థులకు కలుగు ప్రయోజనం ఏమిటి అంటే నిరంతరం అభివృద్ధి చెందే పాఠ్య విషయమని తెలుసుకోలేరు. కలగని ప్రయోజనం అండి. నిరంతర అభివృద్ధి చెందే పాఠ్య విషయమని తెలుసుకోలేరు. ఇది నెగిటివ్గా ఉంది. ప్రేరణ కలుగుతుంది, అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ మూడు పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని తెలియజేసిన గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట. గుర్తుపెట్టుకోండి, అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని ఎవరు చెప్పారు? ఆర్యభట్ట. బీజగణిత సమస్యల సాధనలో అజ్ఞాత రాశికి యావత్వత్ అని పేరు పెట్టిన గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్త. బీజగణిత సమస్యల సాధనలో అజ్ఞాత రాశికి యావత్వత్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త బ్రహ్మగుప్త. నెక్స్ట్ ధన రుణ సంఖ్యలకు 0 కలిపి తీసివేసిన ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరండి? బ్రహ్మగుప్త గారు. టాల్మీ సిద్ధాంతానికి ఉత్పత్తినిచ్చిన గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్త. టాల్మీ సిద్ధాంతానికి ఉత్పత్తినిచ్చిన గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్త గారు. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు, అంకగణితము, భిన్నాలు, శ్రేణులు, సామాన్య వడ్డీ, సమతల జ్యామితికి సంబంధించిన విషయాలు పొందుపరిచిన గ్రంథం ఏంటి అంటే బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. హెరాన్ త్రిభుజ వైశాల్య సూత్రం ఆధారంగా చతుర్భుజ వైశాల్యమునకు బ్రహ్మగుప్తుడు సూత్రాన్ని రూపొందించారు. sin² x + cos² x = 1 అని తెలియజేసిన గణిత శాస్త్రవేత్త వరాహమిహిరుడు.
సూర్య సిద్ధాంతం అనే గ్రంథం రాసిన గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యుడు. భాస్కరుడు అంటే సూర్యుడిగా ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావాన్ని ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలను తెలియజేసిన గణిత శాస్త్రవేత్త పైథాగరస్. 1 నుంచి 2n+1 వరకు గల బేస్ సంఖ్యల మొత్తం ఎప్పుడూ ఖచ్చితమైన వర్గం అవుతుంది అని తెలియజేసిన గణిత శాస్త్రవేత్త పైథాగరస్. నిరూపక రేఖాగణితము లేదా విశ్లేషక రేఖాగణితము లేదా కార్టీజియన్ రేఖాగణితం అని పిలువబడే ఈ గణిత విభాగానికి మూలపురుషుడు డెకార్టే. డిస్కోర్స్ ఆన్ మెథడ్ అనే పుస్తకంలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త డెకార్టేనేనండి. ఒక శాస్త్రంలో విషయాలను వేరొక శాస్త్రంలో విషయాలతో సమన్వయపరిచి బోధించడమే సహసంబంధం అని చెప్పింది ఎవరండి? బ్రాడ్ఫోర్డ్. నెక్స్ట్, హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పిన శాస్త్రవేత్త లాక్. శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రానికి అందించిన అమోఘమైన సేవలకు జ్ఞాపకార్థంగా భారత ప్రభుత్వంచే గణిత శాస్త్రవేత్తగా సంవత్సరంగా ప్రకటించిన సంవత్సరం ఎప్పుడు అండి? 2012. ఇది TET-TRTలో 2018లో ఇచ్చారు. అవ్యక్త రాశులకు అక్షరమాలలను వాడవచ్చు అని మొట్టమొదటిసారిగా తెలియజేసిన గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆర్యభట్ట. ఫాదర్ ఆఫ్